హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మొదటి ఖోఖో ప్రపంచ కప్ జనవరి 13 నుంచి 19 వరకు జరిగాయి కదా! దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో, అది టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఎన్టీపీసీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్‌లోనైనా ఇక్కడి నుంచి క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఓకేనా? మరి ఈ మొదటి ఖోఖో ప్రపంచ కప్ ఇండియాలో జరిగింది. సో, దానికి హోస్ట్ ఎవరు? దానికి ఆతిథ్యం వహిస్తుంది ఎవరు? హోస్ట్ ఎవరు అంటే ఇండియా అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. మరి సెకండ్ పాయింట్ ఎక్కడ జరిగింది? ఇండియాలోనే జరిగింది. మరి ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరిగిందనమాట. ఖోఖో ప్రపంచ కప్. ఎప్పుడు జరిగింది? జనవరి 13 నుంచి జనవరి 19 వరకు జరిగాయన్నమాట. ఓకే. మరి ఎన్ని టీమ్స్ పాల్గొన్నాయి అంటే ఇక్కడ మెన్, ఉమెన్ బోత్ టీమ్స్ అనమాట. 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో మెన్ టీమ్ వచ్చేసి 20 టీమ్స్ ఉన్నాయి. ఉమెన్ టీమ్ వచ్చేసి 19 టీమ్స్ ఉన్నాయన్నమాట. అయితే మొత్తము ఇక్కడ చూసుకున్నట్లయితే మెన్, ఉమెన్ అనమాట 20 టీమ్స్, 19 టీమ్స్ ఏబిసిడి గ్రూపులుగా డివైడ్ చేసి చేశారనమాట. ఒక 4 గ్రూప్స్గా డివైడ్ చేసి చేశారు. అంటే మ్యాచ్ ఈ ఖోఖో అనేది ఆడారనమాట. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే ఎవరు విన్ అయ్యారు అంటే ఇండియా విన్ అయిందనమాట. ఫైనల్ మ్యాచ్కి ఎవరెవరికి మధ్య జరిగిందనమాట అంటే ఇండియాకి, నేపాల్కి జరిగింది. సో బోత్ మెన్ అండ్ ఉమెన్ టీమ్స్లో ఇండియానే విన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్కోర్ ఇలా ఉందన్నమాట. మెన్, ఉమెన్. ఇది ఓకే. ఇదంతా అడగరు కానీ విజేత ఎవరు, సో రన్నర్ అప్ ఎవరు అని అడుగుతారు. ఓకేనా? స్కోర్ ఏం అడగరు. నెక్స్ట్ వచ్చేసి భారత్ మహిళల కెప్టెన్ ఎవరు అంటే ప్రియాంక ఇంగ్లే అనమాట. మరి మెన్ కెప్టెన్ ఎవరు అంటే ప్రతీక్ మేకర్ అనమాట. ఇండియా గురించి చెప్తున్నాను. సో అంటే ఇండియా మహిళల కెప్టెన్ ఎవరు అంటే ప్రియాంక. ఉమెన్ కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే. మెన్ కెప్టెన్ వచ్చేసి ప్రతీక్ వేకర్ అనమాట. ఓకే. మరి ఈ టోర్నమెంట్ యొక్క ఈ ఖోఖో ప్రపంచ కప్ యొక్క మస్కట్ ఏంటి అంటే తేజస్ తారా అనమాట. తేజస్ తారా. ఇది ఓకే. బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే సల్మాన్ ఖాన్. ఓకే. నెక్స్ట్ ట్యాగ్ లైన్ ఏంటి అంటే ద వరల్డ్ గోస్ కో అనమాట. ఇది ట్యాగ్ లైన్. టోటల్ ఎన్ని కంట్రీస్ పాల్గొన్నాయంటే 23 కంట్రీస్ పాల్గొన్నాయి. ఇందులో పాకిస్తాన్, కెనడా పాల్గొనలేదు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్, కెనడా పాల్గొనలేదు. నెక్స్ట్ ఇది ఎవరు స్టార్ట్ చేశారు, మరి ఎవరు ప్రారంభించారు మరి అంటే జగదీప్ ధన్కర్. ఎవరితను? ఉపరాష్ట్రపతి అనమాట. భారతదేశ ఉపరాష్ట్రపతి ఈ జగదీప్ ధన్కర్. ప్రారంభించిన వారు ఎవరు అంటే జగదీష్ ధన్కర్ అనమాట. ఒక్కొక్కసారి ప్రధానమంత్రి అని చెప్పేసి మనల్ని ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ చేస్తారు. అందుకే మనం ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రోఫీ టూర్ భాగ్యస్వామి కంపెనీ ఎవరు? మరి ఒక కంపెనీ అనేది స్పాన్సర్ అంటే ఇట్లా భాగస్వామి కంపెనీ అనేది ఉంటుంది కదా, అదేంటి అంటే ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ మిర్చి. ఇదంతా ఓకే. ఇంకా మిగిలిన పోయిన పాయింట్స్ ఏంటో చూద్దాము. భారతదేశంలో ఖోఖో ఆటలను నిర్వహించే సంస్థ ఉంటుంది కదా, అదేంటి అంటే ఇండియన్ ఖోఖో ఫెడరేషన్ అనమాట. ఈ ఇండియన్ ఖోఖో ఫెడరేషన్ 1955లో స్థాపించబడింది. ఢిల్లీలో ఉంటుందన్నమాట. దీని యొక్క ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు అంటే సుధాంశు మెట్టల్ అనమాట. ఇది ఓకే. ట్రోఫీ అనేది అంటే గెలిచిన వాళ్ళకి ట్రోఫీ ఇస్తారు కదా. ఇండియా గెలిచింది కదా. మెన్ టీమ్కి బ్లూ ట్రోఫీ, ఉమెన్ టీమ్కి గ్రీన్ ట్రోఫీ ఇచ్చారనమాట. ఇది. నెక్స్ట్ స్పాన్సర్షిప్. ఇక్కడ స్పాన్సర్షిప్ ఎవరు అంటే ఒడిషా రాష్ట్రము. సో ఒడిషా రాష్ట్రము 2025 నుంచి 2027 వరకు 15 కోట్లు ఖర్చు చేయనుందనమాట. అంటే పర్ ఇయర్కి 5 crores ఖర్చు చేయనుంది. స్పాన్సర్షిప్ ఒడిషా రాష్ట్రము. ఒడిషా సీఎం ఎవరో మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇట్లాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కంప్లీట్ డీటెయిల్డ్గా చదివితే మనము కరెంట్ అఫైర్స్లో 1 మార్క్ కూడా మిస్ చేయకుండా స్కోర్ చేస్తామన్నమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే చిన్న అనౌన్స్మెంటు. ఇక్కడ ఇది ఎంత జనవరి కరెంట్ అఫైర్స్ అనమాట. 2025 జనవరి కరెంట్ అఫైర్స్ కంప్లీట్ క్లాస్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. మీకు ఈ నోట్స్ కావాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి హ్యాట్రిక్ అర్త్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నోట్స్ అంటే ఈ పీడిఎఫ్ అవైలబుల్గా ఉందన్నమాట. జనవరి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. ఓన్లీ ఫర్ 10 rupees. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు. ప్లీజ్ ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.